హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీకెండ్‌కి మేమైతే బీచ్ సైడ్‌కైతే వెళ్ళున్నామండి. దీన్నైతే కువైట్‌లో మెరీనా బీచ్ అనైతే అంటారు. మీలో ఎంతమందికి డే టైమ్‌లో కంటే ఈవినింగ్ టైము, సన్‌సెట్ టైమ్‌లో ఇష్టపడతారో బీచ్‌కి వెళ్ళడము? కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఎందుకంటే ఈవినింగ్ టైమ్‌లో, సన్‌సెట్ టైమ్‌లో సీ సైడ్ అనేది అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్‌గా చాలా అంటే చాలా బాగుంటుంది గదా! మేము వెళ్ళేలోగా ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయినింది. సో, కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయ్యుంటే బావుండు అని అనిపిచ్చింది. ఎందుకంటే మనము వీడియోస్ తీసేదానికి మామూలుగా మనము రికార్డ్ చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా లైటింగ్ ఉంటే బావుంటుంది గదా! సో, కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయ్యుంటే బావుండు అని అనిపిచ్చింది. కువైట్‌లో ఏంటంటే చలికాలం చలి, ఎండల కాలం ఎండలు 2 వాంచేస్తాయి. ఏది ఎక్కువున్నా గూడా మనం తట్టుకోవాలంటే కొద్దిగా కష్టమే గదా! మరీ అంత ఓవర్‌గా ఏమి ఉండవులెండి. కాకపోతే ఎండలైతే ఎక్కువుంటాయి గానీ, ఇప్పుడు మునుపులాగా అయితే చలైతే అంత ఎక్కువేమి ఉండట్లేదు. అండ్ ఆల్సో మామూలుగా నార్మల్‌గా చెప్పేదేంటంటే, మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాము. సో, మనము బయట ఉండేది చాలా తక్కువ గదా! మనకి నేచురల్‌గా వచ్చే గాలనేది చాలా తక్కువ. ఎప్పుడూ ఏసీల కిందనే ఉండడం గూడా హెల్త్‌కి చాలా అంటే అంత మంచిది గాదు గదా! సో, వీకెండ్‌లో మనకు హాలిడే ఉన్నప్పుడన్నా అలా బయటికెళ్ళి కొద్దిగా నేచర్‌ని ఫీల్ అవ్వడం అంటే మామూలుగా మనకు హెల్త్ కూడా చాలా మంచిదని మేమప్పుడు అలా అలా వెళ్తుంటామనమాట. రిఫ్రెష్ అవ్వడానికి మైండ్ కూడా కొద్దిగా రిలీఫ్‌గా ఉంటుంది. కువైట్‌లో నేచర్ అంటే ఇంకా బీచ్ సైడు, కొద్దిగా పార్కు అలానే అండి. ఇంకా అంతకు మించి మామూలుగా నేచర్ అంటే ఇంక ఇంతకు మించి ఏముండదు. ఎందుకంటే ఇవి కాకుండా ఇంగ మాల్స్ అవన్నీ అంటారా, ఇంగ అక్కడ కూడా ఏసీలే గదా! సో, మనం నేచర్ కోసం చూస్తున్నాము అనంటే కొద్దిగా బీచ్ సైడ్ గానీ, కొద్దిగా పార్కుల్లో గానీ అవైతే మనము బెస్ట్ ఆప్షన్ అనయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే గదా! అరబ్ కంట్రీస్‌లో మనకు నేచర్ అంటే ఇంగ అంతకు మించి ఎక్కువుండదు. అండ్ ఆల్సో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం కూడా. ఎందుకంటే మన ఇంటి దగ్గరలాగా ఇండియాలో లాగా ఇక్కడ ఉండాలంటే ఉండదు. చెప్పాలంటే మన ఇండియాలో నేచర్ అనేది 1000 టైమ్స్ బెటర్ అండి. ఇక్కడితో పోలిస్తే. మేమెళ్ళున్నప్పుడు కొద్దిగా అట్మాస్ఫియర్ అనేది అంత ఇదిగా లేదు. సో, కొద్దిగా మనకు హ్యూమిడిటీ ఉంటుంది గదా! అలా ఉన్నట్టు అలా అనిపిస్తుండే. అందుకే అంత క్లారిటీ గూడా లేదు. కొద్దిగా మబ్బుగా అంటే సన్‌సెట్ వల్లని గాదు. కొద్దిగా వెదర్ గూడా అంత క్లియర్‌గా లేదన్నమాట. సో, అందుకే అలా ఉంది. మా ఆయనుండి ఫోటో తీస్తున్నారేమో అనుకోని నేను అలా స్టాచ్యూలాగా అలా చూస్తున్నాననమాట. సో, ఇదన్నమాట బీచ్ వ్యూ చూడండి. చాలా ప్లెజెంట్‌గా చాలా బావుంది గదా! మనకు ఈవినింగ్ టైమ్‌లో కొద్దిగా ఇక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి. మామూలుగా అన్నీ అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. వెనకాల చూస్తున్నారు గదా! అక్కడ గూడా ఒక రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లి చూడండి మామూలుగా వీడియో తీద్దాము అనుకున్నాను. సో, అది భయపడి అయితే వెళ్ళిపోతుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది గదా! అట్మాస్ఫియర్ చూస్తూ ఉంటే నాకైతే చాలా బాగా అనిపించిందనమాట. సమ్మర్ టైమ్‌లో అయితే ఈవినింగ్ టైమ్‌లో ఇక్కడైతే బీచ్ సైడ్ అయితే చాలా మంది ఉంటారండి. ఎందుకంటే మనకు సమ్మర్ టైమ్‌లో మునగడానికి చాలా బావుంటుంది గదా! సో, ఎక్కువ మంది జనాలైతే వస్తారు. ఆల్రెడీ ఉన్నారనమాట. అంటే ఇక్కడ మామూలుగా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లాగా ఉంటాయి గదా! ఇక్కడ కొద్దిగా తక్కువున్నారు గానీ నేను వెళ్ళిన టైంలో. అండ్ ఆల్సో మామూలుగా ఇక్కడ కొద్దిగా వింటర్ స్టార్ట్ అయిపోయింది గాబట్టి ఎండలు ఎక్కువేం లేవు. అందులోనూ కొద్దిగా చలి గూడా ఏమి ఎక్కువేం లేదు. చలి గూడా ఏం లేదు. సో, కొద్దిగా జనాలు తక్కువున్నారు నేను వెళ్ళినప్పుడు. నేను వెళ్ళింది వీకెండ్ టైమ్‌లో కాదు గాబట్టి, మాకు వీక్ ఆఫ్ వచ్చేసి సండే. ఇక్కడ కువైట్‌లో వీక్ ఆఫ్ వచ్చేసి ఫ్రైడే, సాటర్డే ఉంటాయి గాబట్టి, అక్కడ ఫ్రైడే అలా అయితే ఎక్కువ మందుంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! వన్ సైడ్ వచ్చేసి అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి బోట్స్ ఉన్నాయి. ఇవైతే మనము ఎక్కాలనుకుంటే చార్జ్ చేస్తారనమాట. మనము పర్సన్స్ ఒకవేళ ఎక్కువ మందైనా వెళ్ళొచ్చు. ఒకవేళ మనం అలోన్‌గా అయినా వెళ్ళొచ్చనమాట. అంటే కొద్దిగా చార్జెస్ అనేటివి వేరే అవుతాయన్నమాట. మనం వెళ్ళేదాన్ని బట్టి. వ్యూ అయితే చాలా బావుంది గదా! ఎక్సలెంట్‌గుంది. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. మామూలుగా మనము బోటింగ్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి కొద్దిగా ఏదైనా మెమరీస్ కోసం వీడియో రికార్డ్ చేయాలనుకుంటే కొద్దిగా డే టైమ్‌లో అయితే చాలా బావుంటుంది గదా! నైట్ టైమ్ కంటే. ఎందుకంటే నైట్ టైమ్ అలో ఉందో లేదో తెలీదండి. సో, మేమైతే అడగలేదు. సో, డే టైమ్ అయితే మా ఒపీనియన్ ఏంటంటే మామూలుగా వీడియోస్ అలా రికార్డ్ చేయాలనుకున్నప్పుడు డే టైమ్ అయితే చాలా బావుంటుంది గదా! అనయితే అనిపిచ్చిందనమాట. ఇక్కడ మామూలుగా మీరు చూస్తున్నారు గదా! ఇక్కడున్న ట్రీస్ అన్నీ గూడా మన ఖర్జూరం చెట్లే. మనకిక్కడ అరబ్ కంట్రీస్‌లో అంటే అరబ్ కంట్రీ అనే కాదు ఎక్కడైనా సరే ఎడారిలో మనకు నార్మల్‌గా ఏవంటే అవి చెట్లు పెరగడం కష్టం గదా! ఇవైతే ఖర్జూరం చెట్లయితే ఎండకి, గాలికి మామూలుగా దేనికైనా సరే మామూలుగా నార్మల్‌గా బాగా బతుకుతాయి గాబట్టి ఇవైతే ఎక్కువుంటాయన్నమాట ఇక్కడ కువైట్‌లో. అలా ఈవినింగ్ టైమ్‌లో టైమ్ పాస్‌కి వెళ్ళడం కోసమయితే ఇదైతే బెస్ట్ ప్లేస్ అనయితే చెప్పుకోవచ్చు. చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అందులోనూ కొద్దిగా వాకింగ్‌కైనా సరే, ఎందుకైనా సరే చాలా బావుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా రెస్టారెంట్సే అనమాట. అన్నీ అవైలబుల్‌లోనే ఉంటాయి. ఇటువైపు సీ సైడు, ఇటువైపొచ్చేసి రెస్టారెంట్స్.
మా బాబు కువైట్‌లో ఉన్నప్పుడైతే మేమైతే వీక్లీ ట్వైస్ అలా వచ్చేవాళ్ళమనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టయితే ఇక్కడ ఈ లొకేషన్‌లో ఇటు సైడ్ రెస్టారెంట్స్, ఇటు సైడ్ సీ సైడ్ ఉంది గదా! అలానే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో గూడా పోస్ట్ చేశాను గదా! కొద్దిగా ఆడుకోవడానికి అలా అయితే కొత్తగా పెట్టారు. అవి కాకుండా నార్మల్‌గా ఫ్రీగా ఆడుకునేటివి లేదా కొద్దిగా సీ సైడ్ మామూలుగా శాండ్ ఉంటుంది గదా! అలా శాండ్‌లో కూడా టాయ్స్ వేసుకొని ఆడుకుంటూ ఉండేవాడు. అలా బాగా ఇష్టపడేవాడు. సో, మేమైతే వీక్లీ ట్వైస్ వచ్చేదానికైతే ప్రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళము. పిల్లలన్నాక కొద్దిగా బయటికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు. అందులోనే ఇక్కడ రూమ్‌లోనే ఇక్కడ మన ఇంటి దగ్గరలాగా విరివిగా ఉండదు కదా! బయటకి వెళ్లి ఆడుకోవడానికి. ఇక్కడంటే మనం ఆడిపించుకోవడానికి కొద్దిగా కంజెస్టెడ్‌గా ఉంటాయన్నమాట ఇక్కడ. సో, మామూలుగా వీక్లీ అలా బయటికి వచ్చినప్పుడు పిల్లలు బయట ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు గదా! సో, అలా అందుకని మేమైతే వీక్లీ ట్వైస్ అలా వచ్చేవాళ్ళమనమాట. సీసైడ్ రూట్‌లో వెళ్ళేటప్పుడు ఒకవేళ ఇన్ కేస్ అలా చూసాడు అనంటే లాలా లాలా అనైతే అనేవాడు. అంటే లాలా అంటే మా బాబు అప్పుడు మాటలొచ్చి రానప్పుడైతే సీసైడ్‌ని కొద్దిగా అంటే వాటర్ దగ్గరికెళ్దాము, సీసైడ్‌కి వెళ్దాము అని వాడి భాషలో అయితే అడుగుతూ ఉండేవాడు. సో, ఇదండి మామూలుగా ఇక్కడ సీసైడ్ అయితే షిప్స్ అవన్నీ చూసారు గదా! ఇప్పుడు చూపిస్తున్నాను గదా! ఇక్కడి నుంచి అయితే మామూలుగా ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి సీసైడ్ నుంచి మనం మెరీనా మాల్‌లోకి వెళ్ళడానికైతే టనెల్ లాగా ఒక మన కింద రోడ్డు ఉంటుంది గదా! సో, టనెల్ అయితే కట్టారనమాట. చాలా బావుంటుంది టనెల్ మధ్యలో గూడా. ఇక్కడ సీసైడ్ నుంచి మాల్‌లోకి వెళ్ళడానికి కట్టారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపించింది. మామూలుగా ఎప్పుడు వస్తూ ఉన్నాను గానీ 1 ఆర్ 2 టైమ్స్ అయితేనే వెళ్ళాను. ఎక్కువేం వెళ్ళలేదు. సో, అటు సైడ్ నుంచే వెళ్ళున్నాననమాట. ఇటు సైడ్ నుంచి మామూలుగా వాకింగ్ లాగా వెళ్ళాలి అనుకుంటే ఇలా టనెల్ ద్వారా వెళ్ళొచ్చనమాట. నార్మల్‌గా ఏంటంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏదో చెప్పాలి అనుకుంటూ ఉంటాము. వీడియో స్టార్ట్ చేసిన తర్వాత అనుకున్నదొకటి, అయినదొకటి లాగా ఉంటుందనమాట. ఎందుకంటే కెమెరా మామూలుగా కొద్దిగా షైగా ఫీల్ అవుతాం గదా! ఇంట్రోవర్ట్ కష్టాలు అలా ఉంటాయన్నమాట కెమెరా ఆన్ చేస్తే. చూస్తున్నారు గదా! టనెల్ వ్యూ అయితే చాలా బాగుంది గదా! ఇదే అన్నమాట ఆ టనెల్ వ్యూ. చాలా బావుంది గదా! మీరు కనుక మన వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.